సో ఈ వీడియో వచ్చేసి మహాత్మా జ్యోతి బాపులే ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ విషయం కానీ టెస్ట్ పేపర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్ వీడియో చేస్తున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ వీడియో కంప్లీట్గా చూశాక కూడా మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేకాని కంప్లీట్గా చూడకుండా డౌట్స్ అడగకండి. బికాస్ చాలా టైం ఇన్వెస్ట్ చేసి ఒక వీడియో చేస్తున్నాం డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం కోసం. కంప్లీట్గా చూడకుండా మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తూ ఉంటే అందరికీ ఆన్సర్ ఇవ్వలేము. సో ఫస్ట్ హాల్ టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే హాల్ టికెట్స్ ఇంకా అవైలబుల్గా లేవు వెబ్సైట్లో. సో ఇక్కడ చూడండి, నేను పేజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో డేట్ అయితే డిక్లేర్ చేశారు, 25th రోజు ఎగ్జామ్ ఉంటుంది. కానీ హాల్ టికెట్స్ మాత్రం ఇంకా ఆన్లైన్లో అవైలబుల్గా లేవు. అండ్ వన్స్ అవైలబుల్గా ఉంటే నేను ఇంటిమేట్ చేస్తాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ దెన్ నెక్స్ట్, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి. సో ఇది ఇంటర్ అడ్మిషన్స్కి సంబంధించింది. సో ఏ కోర్స్ వాళ్ళకి ఏ సబ్జెక్టు నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవి కోర్ గ్రూప్స్ అన్నమాట. సో వీటికి వచ్చేసి ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీకి 3 కామన్ ఉంటాయి. సో సబ్జెక్ట్స్ అన్నీ సిమిలర్ ఉంటాయి, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. వేరాస్ ఎంపీసీ అండ్ బైపీసీకి ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ సైన్స్ అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే ఎంపీసీకి మ్యాథ్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి బయాలజీ అనేది ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద గ్రూప్స్ అన్నీ కూడా ఇవి ఇంటర్లో మనకి వొకేషనల్ కోర్సెస్ కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేశారు. సో వాటికి సంబంధించి అన్నమాట. సో అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, హోమ్ సైన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా కొత్తగా పెట్టిన వొకేషనల్ కోర్సెస్ అన్నమాట. సో వీటికి సంబంధించి కూడా ఈచ్ కోర్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి చదువుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను ఇది జూమ్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏ గ్రూప్కి అయితే అప్లై చేశారో ఆ పర్టికులర్ గ్రూప్లో ఉండే సబ్జెక్ట్స్ మాత్రమే ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. మనకి ఇది ఆఫ్లైన్ ఎగ్జామే ఉంటుంది. అంటే మనకి ఒక ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు, దానిపైన కరెక్ట్ ఆన్సర్ని కరెక్ట్ బబుల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. సో దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ మెరిట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అండ్ మెరిట్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకే సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ మెరిట్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఇద్దరు కూడా ఎంపీసీకి అప్లై చేశారు అండ్ మీ ఇద్దరికి మార్క్స్ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ స్టూడెంట్కి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ ఉండి సెకండ్ స్టూడెంట్కి మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ ఉన్నట్లయితే, సో మనకి ఆ సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో ఎక్కువగా ఎవరికి వచ్చాయో వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఎంపీసీ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే మ్యాథ్స్ కోర్ సబ్జెక్ట్, వెరస్ బైపీసీ స్టూడెంట్స్కి అయితే బయాలజీలో ఎవరికి హైయెస్ట్ ఉన్నాయో వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ బయాలజీ తర్వాత ఫిజికల్ సైన్స్ తర్వాత ఇంగ్లీష్ ప్రయారిటీ ఉంటుంది. ఇది ఓన్లీ సిమిలర్ మార్క్స్ వచ్చినప్పుడు ట్రై బ్రేక్ చేయడానికి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ అన్ని సబ్జెక్ట్స్లో కూడా సిమిలర్ మార్క్స్ ఉన్నట్లయితే మీ ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. అంటే మీకంటే ఏజ్డ్ పర్సన్ ఉన్నారంటే వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏజ్ కూడా సేమ్ ఉన్నట్లయితే అండ్ లాస్ట్ మనకి రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మెరిట్ చూస్తారు, ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ మెరిట్, దాని తర్వాత ఏజ్, దాని తర్వాత రిజర్వేషన్. సో ఇలా బేస్డ్ ఆన్ దిస్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కోర్ గ్రూప్స్కి అయినా కానీ వొకేషనల్ గ్రూప్స్కి అయినా కూడా ఇంతే ఉంటుంది ఫార్మాట్. కాకపోతే సబ్జెక్ట్ ప్రయారిటీ అనేది ఈచ్ కోర్స్కి ఒకే విధంగా ఉంటుంది. ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే మ్యాథ్స్ ఉంటుంది, బైపీసీ స్టూడెంట్స్కి వచ్చినట్లయితే బయాలజీ ప్రయారిటీగా ఉంటుంది. నెక్స్ట్, టెస్ట్ పేపర్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. సో టెస్ట్ పేపర్స్ అయితే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ టెస్ట్ పేపర్స్ మనకి వెబ్సైట్లో అవైలబుల్గా లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే
టీఎస్డబ్ల్యూఆర్జేసీ, పాలీసెట్ ఈ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడా సేమ్ ఉంటాయన్నమాట సిలబస్. సో వాటి టెస్ట్ పేపర్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రిపీట్ కాకపోయినా ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అని ఒక ఐడియా వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మెంబర్స్, మీడియా, ఫైల్స్, లింక్స్ అని ఉంది. సో ఇక్కడ ఫైల్స్ అని క్లిక్ చేసిన తర్వాత సో టీఎస్డబ్ల్యూఆర్జేసీ, టీఎస్ పాలీసెట్, టీఎస్డబ్ల్యూఆర్జేసీ కీ పేపర్, సో ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అంటే మీకు ఒక రఫ్ గైడ్లైన్స్ కోసం మాత్రమే, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వస్తాయని కాదు. బికాస్ వెబ్సైట్లో పర్టికులర్గా ఈ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ అనేవి అవైలబుల్గా లేవు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సైట్స్లో కనుక ఉన్నట్లయితే నేను ఆ లింక్ అనేది ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంకి సంబంధించిన డిగ్రీ ఎంట్రన్స్ కూడా ఉంది కదా. సో దానికి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. బయట నుంచి ఏ క్వశ్చన్స్ రావు, హార్డ్లీ 1 or 2 అంతే. మీకు కంప్లీట్ ఇంటర్ అకాడమిక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా డీటెయిల్గా చదివినట్లయితే మీకు సీట్ గ్యారంటీగా వస్తుంది. అండ్ ఇక్కడ బీఎస్సీ, ఎంపీసీ అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బీఎస్సీ, ఎంఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్, సో ఇవి కోర్సు చేయాలి అనుకున్నా కూడా మీరు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. ఎంఈసీ స్టూడెంట్స్ కనుక బీఎస్సీ స్టాటిస్టిక్స్కి అప్లై చేసినట్లయితే మీరు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక పేజ్ జూమ్ చేస్తున్నాను. సో ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఏంటి అంటే గురుకులం డిగ్రీకి ఎవరైతే అప్లై చేశారో మహాత్మా జ్యోతిబా ఫులేలో, సో వాళ్ళకి సంబంధించింది. సో మీరు డిగ్రీ ఏ కోర్స్కి అయితే అప్లై చేశారో ఆ కోర్స్ ఎంట్రన్స్కి ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ డీటెయిల్గా ఒక టేబుల్ ఫామ్లో మీకు రిప్రజెంట్ చేశారు. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేశారో చూసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ స్కూల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో 6th క్లాస్ అడ్మిషన్స్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎగ్జామ్ వచ్చేసి 25th జూలై రోజు ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ టీఎస్ మోడల్ స్కూల్కి సంబంధించి కూడా ఇంకా ఎగ్జామ్ అప్డేట్ కానీ హాల్ టికెట్స్ గురించి కానీ ఇంకా ఏమి ఇంటిమేట్ చేయలేదు. వన్స్ ఆఫీషియల్గా ఇంటిమేట్ చేసిన తర్వాత నేను మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చేసి టీఎస్ఆర్జేసీ అప్డేట్. సో అందరూ కూడా దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు. బట్ ఇంకా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయట్లేదు. ఆర్ ఎల్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా ఇంకేం క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు. బట్ ఎగ్జామ్ డేట్ అనేది షార్ట్గా అనౌన్స్ చేస్తామని మాత్రమే ఇంటిమేట్ చేస్తున్నారు. సో వన్స్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యాక నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి త్రూ దట్ లింక్. అండ్ రీసెంట్గా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో ఇంటర్ నుంచి పీజీ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషనల్ లోన్ గురించి ఒక వీడియో చేశాము. అండ్ దెన్ నెక్స్ట్ జీడీ కానిస్టేబుల్ సెంట్రల్ లెవెల్ జాబ్స్ అన్నమాట నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 25,000+ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసి మీరు కూడా అప్లై చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఓపెన్లో ఎంబీఏ చేయాలి అనుకుంటున్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఎంబీఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఐటీఐకి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో 10th తర్వాత ఎవరైనా ఐటీఐ చూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఐటీఐ అప్లై చేసుకోండి. దానికి సంబంధించి డీటెయిల్ వీడియో ఇంకా చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వీడియో అనేది చేస్తాను. అండ్ నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ డిజైన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరికైతే ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్, డిజైనింగ్ కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫైన్ ఆర్ట్స్కి మీరు అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ కూడా ఇంకా ఉంది. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ప్లేలిస్ట్లో చెక్ చేసి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఐబీబీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది టెంపరరీ వర్క్ చేయట్లేదు లింక్.